వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఇప్పుడు మనం ఈ ఎన్ఎంఎంఎస్ కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను వచ్చేటటువంటి ఇంకొక మోడల్ వర్డ్ ఎనాలజీ, దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఏంటి అని అంటే మనకి 2 సెట్లు ఇస్తారు. ఫస్ట్ ఒక సెట్ ఉంటుంది, అలాగే ఈజ్ యాజ్ తర్వాత ఇంకొక సెట్ ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సింబల్ని ఈజ్ యాజ్ అని చదువుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముస్లిమ్స్ మాస్క్, ఇదొక సెట్ అనమాట. ఇదొక సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి లింక్ ఏదైతే ఉంటుందో, అంటే రిలేషన్ ఏదైతే ఉంటుందో, సెకండ్ పెయిర్లో కూడా అదే రిలేషన్ వచ్చేటట్టుగా మనం ఆన్సర్ చేయాలి. ఒక్కోసారి ఏంటంటే ఆన్సర్స్ కింద ఇచ్చిన ఆన్సర్స్లో మనకి దాదాపు సిమిలర్గా ఉంటాయి. కాకపోతే మనం ఫస్ట్ పేర్లో ఉన్నటువంటి రిలేషన్ని జాగ్రత్తగా గమనించుకొని అదే రిలేషన్ సెకండ్ పేర్లో వచ్చేటట్టుగా కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ముస్లిమ్స్ మాస్క్ అంటే ముస్లిమ్స్ మసీద్కి వెళ్తారు. మరి అలాగే సిక్స్ దేనికి వెళ్తారు, సిక్కులు దేనికి వెళ్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి సిక్కులు వెళ్ళేటటువంటి ప్రేయర్ హాల్ ఏదైతే ఉందో, ప్రార్థనా మందిరం, అది గురుద్వారా. మరి మిగతా ఆప్షన్స్ ఏమున్నాయంటే చర్చ్ ఉంది. ఎవరు వెళ్తారు చర్చ్కి అని అంటే క్రిస్టియన్స్ వెళ్తారు. మరి టెంపుల్కి ఎవరు వెళ్తుంటారు? జనరల్గా హిందూస్ వెళ్తారు. దర్గాస్కి వెళ్ళేది ఎవరు అని అంటే ముస్లిమ్స్. అంటే ఒక్కొక్క రిలీజియన్ వాళ్ళు వెళ్ళేటటువంటి పవిత్రమైనటువంటి ప్రేయర్ ప్లేస్ అనమాట అది. అలాగే సినగోగ్, ఇది క్రిస్టియన్స్లోనే ఒక వేరే వర్గం ఉంటుంది, జ్యూస్, యూదులు అంటాము, వాళ్ళు వెళ్తారు. సో ఇలా అంటే మనం ఒక క్వశ్చన్ చేసేటప్పుడు, ఆన్సర్ చేసేటప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా దేనికి అనేది కనుక తెలుసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో సిక్కి ఆన్సర్ గురుద్వారా, మరి మిగతా 4 కూడా ఆన్సర్స్ మనం తెలుసుకోగలిగితే 5 క్వశ్చన్లు చదివేసినట్లే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కంట్రీ ప్రెసిడెంట్, అలాగే స్టేట్కి ఎవరు ఉంటారు. ఇమీడియట్గా మనం వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అని అంటే పిల్లలు గబక్కన చీఫ్ మినిస్టర్ అనేస్తారు. బట్ కంట్రీకి ప్రెసిడెంట్ ఎవరు అవుతారు అని అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ కంట్రీ అనమాట. ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఫస్ట్ పర్సన్. మరి అలాగే స్టేట్కి ఎవరు ఉంటారు ఫస్ట్ పర్సన్ అని అంటే గవర్నర్ ఉంటారు. మరి అదే చీఫ్ మినిస్టర్ ఎప్పుడవుతుంది ఆన్సర్ అని అంటే కంట్రీకి కనుక ప్రెసిడెంట్ కాకుండా ప్రైమ్ మినిస్టర్ అని ఇస్తే కనుక రిలేషను, అప్పుడు స్టేట్కి చీఫ్ మినిస్టర్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్కెలిటన్ బాడీ. ఏంటి రిలేషను? స్కెలిటన్ అనేది బోన్స్తో తయారవుతుంది, బాడీకి సపోర్ట్ ఉంటుంది, మన బాడీలో ఉంటుంది స్కెలిటన్. మరి గ్రామర్ దేంట్లో ఉంటుంది అని అంటే చాలా ఆప్షన్స్ దగ్గరగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అంటే ఒక భాషకి దగ్గరగానే ఉంటుంది, సెంటెన్స్ వాక్యానికి దగ్గరగానే ఉంటుంది, ఎడ్యుకేషన్ అనే దానికి దగ్గరగానే ఉంటుంది. మరి ఇక్కడ బాడీకి స్కెలిటన్ అయితే గ్రామర్ దేంట్లో ఉంటుంది అని అంటే మనం ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు తప్పనిసరిగా గ్రామర్ ఉండాలి. మనకు అందుకనే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్లో. సో దాంట్లో గ్రామర్ అనేది ఇంపార్టెంట్. సో సెంటెన్స్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వీడియో అనేది క్యాసెట్ రూపంలో, ఇప్పుడు కాదు 90s ఆ టైంలో వీడియో క్యాసెట్స్ అని వచ్చేవి. సో వీడియో అనేది క్యాసెట్స్ రూపంలో రికార్డ్ చేసేదాన్ని క్యాసెట్లో భద్రపరిచేవాళ్ళు. మరి కంప్యూటర్లో వాడే కంప్యూటర్లో చేసేటటువంటి డేటాని దేంట్లో భద్రపరుస్తారు అని అంటే ఇక్కడ ఎక్కువ మందికి రీల్ రికార్డింగ్ అనేది పక్కన పెట్టేస్తే ఫైలు ఒక ఆప్షన్ అవుతుంది, సీడీ ఒక ఆప్షన్ అవుతుంది, చిప్ అనేది ఒక ఆప్షన్ అవుతుంది. జనరల్గా చిప్ అనేది ఇన్బిల్ట్గా కంప్యూటర్లో ఉంటుంది, కంప్యూటర్ రన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అది ఆన్సర్ కాదు. మరి ఇక ఫైల్ పెట్టాలన్నా సీడీ పెట్టాలన్నా అంటే ఫైల్ అనేది ఇప్పుడు ఒక లెటర్ టైప్ చేసాము, దాన్ని మనం ఫైల్గా సేవ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అని అంటే క్యాసెట్ అనేది ఒక వస్తువు. మరి కంప్యూటర్లో వచ్చినటువంటి డేటాని మనం దేంట్లో సేవ్ చేస్తాము అని అంటే డేటాని సీడీ రూపంలో సేవ్ చేస్తాం. సీడీ కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా మనం చెప్పొచ్చు. ఏంటది? ఫ్లాపీ అని గతంలో ఉండేవి. సో ఇప్పుడైతే లేవు ఇవి. లేదా పెన్ డ్రైవ్, ఇప్పుడు కూడా తగ్గిపోయినాయి ఇవి కూడా. హార్డ్ డిస్క్, ఇలాంటివన్నీ కూడా ఆప్షన్సే.
సీడీ లేనప్పుడు ఫ్లాపీ కానీ, పెన్ డ్రైవ్ కానీ, హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ కూడా దీనికి ఆప్షన్స్ అవుతాయి. అలాగే నెక్స్ట్ నీడిల్, థ్రెడ్, పెన్ ఏమిటి ఆప్షన్? నీడిల్‌లో అంటే సూదిలోకి థ్రెడ్ దారం, సూదిలో దారం ఇన్సర్ట్ చేస్తాం. మరి పెన్ను లోపల ఏం చేస్తాం? పెన్‌కి క్యాప్ ఉంటుంది. పేపర్ మీద రాస్తాం, వర్డ్స్ రాస్తాం. సో, పెన్‌తో రాసిన దాన్ని ఎలాగో ఎరేజర్‌తో యూజ్ చేయలేం కాబట్టి నీడిల్ లోపలికి మనం ఎక్కించేది థ్రెడ్. మరి పెన్నులోకి మనం పోసేది ఏమిటి అనంటే ఇంక్. నెక్స్ట్ న్యూస్ పేపర్, ప్రెస్. ఏమిటి రిలేషన్ అంటే న్యూస్ పేపర్ తయారయ్యే ప్లేస్ ప్రెస్. మరి క్లాత్ తయారయ్యే ప్లేస్‌ని ఏమంటాము అనంటే మిల్. క్లాత్ అనేది ఎక్కడ తయారవుతుంది అనంటే మిల్స్‌లో తయారవుతుంది. కాటన్ మిల్స్ అని అంటాం వాటిని. టెక్స్టైల్ మిల్. టెక్స్టైల్ అనే ఒక ఆలోచన వస్తుంది. ప్రెస్ అనేది ఇట్స్ ఎ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. న్యూస్ పేపర్ తయారయ్యే ప్లేస్ ప్రెస్. సో, టెక్స్టైల్ అనేది ఏంటి అనంటే ఒక ఇండస్ట్రీ యొక్క నేమ్ అది. సో, మిల్ అనేది ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ మేకింగ్ క్లాత్. కాబట్టి అది మనం రిలేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి వర్డ్‌ని మనం క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిట్‌కి వెళ్తున్నాం. ముంబై, మహారాష్ట్ర. ఏంటి ఈ రెండిటికి రిలేషను అనంటే ముంబై ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రకి క్యాపిటల్ సిటీ అన్నమాట. దెన్ మరి త్రివేంద్రం అనేది దేనికి క్యాపిటల్ సిటీ అనంటే గనక దాదాపు ఇలాంటి బిట్స్ రెగ్యులర్‌గా వస్తా ఉన్నాయి. మనకున్నటువంటి 28 స్టేట్స్‌లో క్యాపిటల్ సిటీస్ నేర్చుకొనుంటే చాలా చాలా మంచిది. ఆప్షన్ త్రివేంద్రం లేదా తిరువనంతపురం. ఇది దేనికి ఆప్షను అనంటే కేరళకి. మరి కోల్కతా దేనికి క్యాపిటల్ సిటీ అనంటే ఇవన్నీ మీరు తెలుసుకొనుండాలి. ప్లస్ ఒక రకంగా అన్నీ నేర్చుకొనుంటే మంచిది. మరి గుజరాత్ అనేది స్టేట్. దానికేమిటి అనంటే గుజరాత్‌కి గాంధీనగర్. ఒక్కోసారి ఏం చేస్తారంటే గుజరాత్‌కి గాంధీనగర్ ఇవ్వకుండా అహ్మదాబాద్ ఇస్తారు. అహ్మదాబాద్ అనేది 70 కంటే ముందున్నటువంటి క్యాపిటల్ సిటీ. కానీ గాంధీనగర్ ఇవ్వనప్పుడు ఆప్షన్ అహ్మదాబాద్‌కి వెళ్తాం. సిక్కిం. సిక్కిం అనేది ఒక స్టేట్. దీనికి క్యాపిటల్ సిటీ ఏమిటి అనంటే గ్యాంగ్టాక్. కర్ణాటక ఒక స్టేట్. కర్ణాటకకి క్యాపిటల్ సిటీ బెంగళూరు. సో, క్యాపిటల్ సిటీస్ అన్నీ నేర్చుకొనుంటే మనకి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మ్యాంగో ఈజ్ ఎ ఫ్రూట్. మ్యాంగో అనేది ఒక ఫ్రూట్. పండు. మరి పొటాటో ఏమిటి? పొటాటో అనేది ఇట్స్ ఎ వెజిటబుల్. కరెక్ట్ ఆప్షన్ అయితే మనం ఇక్కడ ఏం రాయాలి? యాక్చువల్‌గా కరెక్ట్ రిలేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే గనుక మనం రాయాల్సింది వెజిటబుల్. బట్ ఇక్కడ వెజిటబుల్ లేదు. సో, ఉన్న వాటిలో మనం ఆప్షన్ వెతుక్కోవాలి. సో, ఇక్కడున్న వాటిలో రూట్, ఫ్రూట్, స్టెమ్, ఫ్లవర్ అండ్ బ్రాంచ్. సో, ఎక్కడి నుంచి తయారవుతుంది? పొటాటో తయారయ్యే ప్లేస్ ఇచ్చారు. సో, జనరల్‌గా పొటాటో ఎక్కడుంటుంది? నేల లోపల తయారవుతుంది. అంటే రూట్స్ అనేవి మనకి పొటాటో లాగా చేంజ్ అవుతాయి. సో, ఆప్షన్ లేదు కాబట్టి వెజిటబుల్ లేదు కాబట్టి కరెక్ట్‌గా వెజిటబుల్ ఉన్నట్టయితే వెజిటబుల్ ఈస్ ద ప్రాపర్ ఆన్సర్. లేదు కాబట్టి మనం యూ హావ్ టు గో ఫర్ రూట్. నెక్స్ట్ ఫుడ్. మనం తీసుకునే ఆహారం ఎక్కడికి వెళ్తుంది? స్టమక్, కడుపులోకి వెళ్తుంది. మరి ఫ్యూయల్ అనేది ఇంధనం. దేనికి పోస్తాం? ఆటోమొబైల్స్‌కి పోస్తాం. కార్ కావచ్చు, ట్రక్ కావచ్చు, బస్ కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిల్లో ఏ ప్లేస్‌లోకి వెళ్తుంది అనంటే ఇంజిన్‌లోకి వెళ్తుంది. ఇది రెగ్యులర్‌గా రిపీటెడ్‌గా వస్తున్నటువంటి క్వెషన్. మనం ఈ వీడియోస్ అన్నీ దీనికి వర్డ్ ఎనాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ అయిపోయేసరికి మీకు ఇది ఎన్ని సార్లు వస్తుందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్రికెట్. ఇది కూడా రెగ్యులర్‌గా వస్తున్న బిట్టే. క్రికెట్ అనేది బ్యాట్‌తో ఆడతాం. అంటే క్రికెట్‌లో ఉపయోగించే బాల్‌ని కొట్టడానికి వాడేది బ్యాట్. మరి అలాగే హాకీలో బాల్‌ని కొడతాం గదా! మూవ్ చేసుకుంటూ పరిగెత్తుతూ మూవ్ చేసుకుంటూ వెళ్తారు. దాన్ని ఏమంటాము అనంటే స్టిక్ అంటాం. హాకీ స్టిక్. ఎక్కువగా క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్ ఇలాంటివి వస్తా ఉంటాయి. బ్యాడ్మింటన్ అయితేనేమో ర్యాకెట్ అంటాం. సో, క్రికెట్‌కి బ్యాట్, హాకీకి స్టిక్, బ్యాడ్మింటన్‌కి ర్యాకెట్. నెక్స్ట్ వన్ టెంపుల్ అంటే గుడి. గుడికి ఎందుకు వెళ్తాం? దేవుడిని ప్రే చేయడానికి, ప్రార్థించడానికి వెళ్తాం. మరి స్కూల్‌కి ఎందుకు వెళ్తాం? ఆడుకోవటానికి, ఫ్రెండ్స్ కోసం, టీచర్స్ కోసం, గేమ్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం. సో, రిలేషన్ ఏంటి? మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద విజిటింగ్ టెంపుల్ ఏంటి అనంటే ప్రేయింగ్. స్కూల్ ఏమిటి అనంటే అందరికీ తెలిసిందే ఎడ్యుకేషన్. నెక్స్ట్
అమరావతి, ఆంధ్రప్రదేశ్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అమరావతి? ఏంటి రెండింటికి రిలేషన్ అంటే క్యాపిటల్ సిటీ. మళ్ళీ క్యాపిటల్ సిటీస్ వచ్చాయి. ఇలాగే గుజరాత్కి క్యాపిటల్ సిటీ. ఇందాక మనకి వచ్చింది క్యాపిటల్ సిటీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ అమరావతి, గుజరాత్కి ఏమిటి? సో ఇక్కడ క్యాపిటల్ సిటీ అనే మాట మనకి గుజరాత్కి గాంధీనగర్. యాక్చువల్గా అయితే గుజరాత్కి క్యాపిటల్ సిటీ వచ్చేసరికి ప్రజెంట్ గాంధీనగర్. మరి ఇక్కడ ఆప్షన్ లేదు. అప్పుడు మనం దీన్ని ఎలా ఉపయోగించుకుంటామంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సిటీ అమరావతి. సో అప్పుడు గుజరాత్లో సిటీ ఏంటి ఇక్కడ అంటే అహ్మదాబాద్. లేదా క్యాపిటల్ తీసుకున్నట్టయితే 1970కి ముందున్నటువంటి 1970 కంటే ముందున్నటువంటి క్యాపిటల్ అనమాట అది. మరి సూరత్ ఎక్కడుంది అని అంటే ఇది కూడా గుజరాత్లోనే ఉంది, ఒక సిటీ. సో మనం క్యాపిటల్ సిటీగానే భావించుకోవాలి దీన్ని. సూరత్ కూడా గుజరాత్లోనే ఉంది. భువనేశ్వర్ వచ్చేసరికి ఇట్స్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా. అంతకుముందు ఒరిస్సా అనేవాళ్ళం. రాయ్పూర్ వచ్చేసరికి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఛత్తీస్గఢ్. భోపాల్ వచ్చేసరికి ఇట్స్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఆప్షన్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఉన్న దానిలో మనకి ఉన్న వాటిలో నియర్ బై ఆన్సర్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే పర్సన్స్ వాళ్ళ ఏం చేస్తుంటారు అనే దాని మీద కూడా ఒక బిట్ వస్తూ ఉంది. సో రామ్ గోపాల్ వర్మ, సో హీఈస్ అ మూవీ మేకర్ అండ్ డైరెక్టర్ బిలాంగింగ్ టు సినిమాకి సంబంధించిన ఆయన. మరి అంబానీ, అనిల్ అంబానీ. సో అంబానీ ఫ్యామిలీ అనడంతో మనకు గుర్తుకు రావాల్సింది ఏమిటి అని అంటే ఇండస్ట్రీస్. అలాగే భగత్ సింగ్, ఇట్స్ అ ఫ్రీడమ్, హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. సో హీ బిలాంగ్స్ టు ఫ్రీడమ్ మూవ్మెంట్. మరి రాజా రామ్మోహన్ రాయ్ దేనికి సంబంధించిన ఆయన అని అంటే రాజా రామ్మోహన్ రాయ్ బిలాంగింగ్ టు సోషల్ రిఫార్మ్స్, సాంఘిక సంస్కర్త అంటాం ఈయన్ని, రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ బుక్స్కి సంబంధించి ఇచ్చారు. రామాయణం ఎవరు రాశారు అంటే వాల్మీకి రాశారు. సో రామాయణానికి వాల్మీకి రిలేషన్ ఏంటంటే రామాయణాన్ని రాసింది రైటర్. మరి గీతాంజలి అనే బుక్ ఎవరు రాశారు? గీతాంజలి అని రాసింది ఎవరు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దీని నుంచే మనకి జాతీయ గీతం జనగణమన అనేది మనకి తీసుకోవడం జరిగింది. సో గీతాంజలి వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. మరి మిగతా వాళ్ళు ఎవరు? శరత్ చంద్ర బోస్, ఈజ్ అ బ్యారిస్టర్. మరి ప్రేమ్చంద్ ఎవరు? ప్రేమ్చంద్ అని ఆయన కూడా ఒక లిటరేచర్ రాసాయన అనమాట, అంటే సాహిత్యం రాసాయతను, లిటరేచర్ రాసాయన. రాజాజీ ఎవరు? ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మరి కేఎం మున్షి ఈజ్ ఆల్సో ఏ ఫ్రీడమ్ ఫైటర్. సో ఇలా ఇచ్చినప్పుడు నేమ్స్ వచ్చినప్పుడు లేకపోతే అలాంటివి వచ్చినప్పుడు కొంచెం మనం ఇలాబరేటెడ్గా ప్రతి ఒక్క దాని గురించి నేర్చుకుని ఉంటే బాగుంటుంది. అలాగే టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత దేంట్లో మెజర్ చేస్తారు అంటే థర్మామీటర్తో మెజర్ చేస్తారని టక్కన వచ్చేస్తుంది ఆన్సర్. దాని యూనిట్స్ ఉంటాయి కదా, కెల్విన్ అని, సెల్సియస్ అని, ఫారెన్ హీట్ అని, వాటిపైన చిన్న సున్నాలాగా రాస్తాం చూడండి, డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్ హీట్ ఇలా రాస్తాం కదా. సో దీన్ని మనం డిగ్రీ అంటాం, డిగ్రీస్లో మెజర్ చేస్తాం. అలాగే మాస్ అంటే బరువు, ద్రవ్యరాశి. యాక్చువల్ పదం వెయిట్ వేరు, మాస్ వేరు. మాస్ని దేంతో మెజర్ చేస్తాము అని అంటే మాస్ ఈజ్ మెజర్డ్ ఇన్ కిలోగ్రామ్స్. మరి లీటర్ని దేనికి వాడతాం? ఏం మెజర్ చేయడానికి లీటర్ వాడతాము అని అంటే ఘనపరిమాణము అంటాం తెలుగులో, అయితే ఇంగ్లీష్లో వాల్యూమ్. వాట్ అనేది దేనికి వాడతాము అని అంటే సామర్థ్యం అంటాం తెలుగులో, పవర్ని మెజర్ చేయడానికి. సెకండ్స్ అందరికీ తెలిసిందే, టైంని మెజర్ చేయడానికి. జౌల్ అనేది ఎనర్జీని మెజర్ చేయడానికి, శక్తిని మెజర్ చేయడానికి వాడతాం. అలాగే క్రాప్ అంటే పంట, ఫార్మర్ రైతు. పంటను పండించే వాళ్ళు ఎవరు? రైతు. సో బుక్ని పండించడం అనేది ఉన్నది కదా, బుక్ని రాసేది ఎవరు? ఆథర్. ఓకే, పంటను పండించే వాళ్ళని రైతు, అలాగే బుక్ని రాసే వాళ్ళు ఎవరు? రైటర్ అనొచ్చు లేదా ఆథర్ అనొచ్చు. అలాగే ఇక్కడ ఏం పని చేస్తారు వాళ్ళు అనే దాని మీద వచ్చింది.
ఏం వాడుతున్నారు? కార్పెంటర్ అంటే చెక్క పని చేసే ఆయన. వడ్రంగి అంటాం. ఏం వాడతారు ఆయన? రంపం వాడతారు. చెఫ్ అంటేనేమో వంట చేసే మనిషి. వంట చేసేవాళ్ళు ఏం వాడతారు అనంటే చిన్న కత్తి. దాన్ని మనం నైఫ్ అని అంటామనమాట. సో, కార్పెంటర్‌కి అయితే గనుక చెఫ్‌కి నైఫ్. అలాగే ఇందాక ఇది గూడా వచ్చింది రిపీటెడ్ ఇది. న్యూస్ పేపర్ ప్రెస్‌లో తయారవుతుంది. క్లాత్ ఎక్కడ తయారవుతుంది అనంటే మిల్లులో తయారవుతుంది. సో, అలాగే మూన్ అనేది ఒక శాటిలైట్. ఎర్త్ అనేది ఏమిటి అనంటే ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. అందుకనే మూన్ ఈజ్ ఎ శాటిలైట్. మరి ఎర్త్ ఏమిటి? ప్లానెట్. గ్రహం. శాటిలైట్ అంటేనేమో ఉపగ్రహం. ప్లానెట్ అంటేనేమో గ్రహం. సో, ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటుంది. మరి సన్ అనేది ఏమిటి అనంటే సన్ ఈజ్ ఎ స్టార్. సన్ అనేది ఒక స్టార్. దీని చుట్టూ ఉండేదే సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్‌లో ఒక పార్ట్ వచ్చేసి 2 ప్లానెట్స్ మధ్య తిరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న రాతి ముక్కల్లాగా ఆస్ట్రాయిడ్స్. సో, ఈ నక్షత్రాలన్నీ సన్ లాంటి నక్షత్రాలన్నీ కలిసి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అవుతాయి. వాటిని మిల్కీ వే అంటాం. మనం ఉన్న మిల్కీ వే ఏంటి అనంటే గెలాక్సీ. మనం ఉన్న అంటే గెలాక్సీస్ ఉంటాయి. సో, ఈ విధంగా మనం రిలేషన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుంటే గనుక ఇలాంటివి మనకి ఎన్ఎంఎంఎస్‌లో 10 బిట్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తా ఉన్నాయి. సో, రిపీటెడ్‌గా గూడా వస్తా ఉన్నాయి. కొన్ని గనుక మనం ప్రాక్టీస్ చేసాము అనంటే నాట్ ఓన్లీ ఫర్ ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్‌సి కావచ్చు, ఆర్ఆర్‌బీ కావచ్చు, అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వేటికైనా సరే ఇవి వర్డ్ ఎనాలజీ ఉపయోగపడుతుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. దేనికైనా ఒకటే సూత్రం, హార్డ్ వర్క్, ప్రాక్టీస్ గివ్స్ యూ ద రిజల్ట్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.